ప్రియమైన విద్యార్థులారా, అందరూ బాగున్నారా? అందరు క్షేమంగా ఉన్నారా? శుభం. ఈరోజు మనం గత వీడియోస్లో మనం చూసినట్లయితే ఇప్పటి వరకు 10వ తరగతికి సంబంధించి ఆల్రెడీ మనం అనేకమైనటువంటి విషయాల గురించి బోధించుకుంటూ ఉన్నాం. ఇప్పటి వరకు రామాయణంలో ఉన్నటువంటి 15 భాగాల గురించి 2 భాగాలలో మనం చెప్పుకున్నాము. బాలకాండ, అయోధ్యకాండ. వాటిని మనం ముగించుకొని నెక్స్ట్ తర్వాత 3వ భాగము, 4వ భాగము, 5, 6 భాగాలు తర్వాత క్లాసులో మనం చూస్తాము. సో ప్రస్తుతానికి ఇప్పుడు మనం మళ్ళీ తెలుగు వాచకం, ప్రథమ భాష తెలుగు వాచకంలో ఉన్నటువంటి 5వ పాఠము నగర గీతం అన్నటువంటి ఒక పాఠం గురించి ఈరోజు ఈ క్లాసులో మనము నేర్చుకోబోతూ ఉన్నాం. ఈ యొక్క పాఠం రాసినటువంటి కవి అలిశెట్టి ప్రభాకర్. ఇక మన పాఠానికి సంబంధించినటువంటి టైటిల్ చూసినట్లయితే నగర గీతం. 2 పదాలు కనిపిస్తున్నాయి. నెంబర్ 1 నగరం అంటే ఏంటి చెప్పండి మీరు? నగరం అంటే సిటీ, టౌన్, పట్టణం. గీతము అంటే పాట. సో ఈ పాఠము నగరానికి సంబంధించినటువంటి అంశాలు, నగరంలో ఉన్నటువంటి మనుషులు, ఆ మనుషుల యొక్క జీవితాలు, ఆ మనుషులకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాలకు సంబంధించిన విషయాలు ఈ యొక్క పాఠంలో మనము ఈరోజు ఈ క్లాసులో నేర్చుకోబోతూ ఉన్నాం. కాబట్టి నగర గీతము అలిశెట్టి ప్రభాకర్. నగరము, ప్రతి ఒక్కరు కూడా సిటీలో ఉండాలని, సిటీ అంటే టెక్నాలజీ పరంగా ఒక అద్భుతంగా ఉంటుందని, పట్టణంలో అయితే హ్యాపీగా మనం బ్రతకొచ్చని, సిటీలో అద్భుతమైనటువంటి జీవితాన్ని మనం గడపవచ్చని, ఎన్నో విషయాల గురించి ఎన్నో రకాలుగా కలలు కంటూ ఉంటారు. అటువంటి కలలు కనే ఈ లోకంలో ఎంతోమంది అద్భుతమైనటువంటి రీతుల్లో అద్భుతమైనటువంటి సన్నివేశాలని పుణికిపుచ్చుకుంటూ ఆ గ్రామానికి నగరానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు మనం చూసినట్లయితే చాలా చాలా డిఫరెంట్గా ఉంటాయి. నగరము, గ్రామం అమ్మ లాంటిది, పట్టణం ప్రియురాలు లాంటిది. ప్రియురాలు అంటే డబ్బులన్నీ కూడా గుల్లవుతాయి, అంటే డబ్బులు ఎక్కువగా ఖర్చు అవుతాయి. అదే గ్రామాల్లో నివసించే వాళ్ళకి, పట్టణాల్లో నివసించే వాళ్ళకి ఎంతో వ్యత్యాసం అనేది ఉంటుంది. గ్రామంలో ఎటువంటి వసతులు ఉండవు, పట్టణంలో అనేక రకాల వసతులు ఉంటాయి. విశాలమైనటువంటి రోడ్లు, ఆకాశాన్ని తాకుతున్నటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఎన్నో అద్భుతమైనటువంటి రోడ్లు, నిర్మాణాలు, పార్కులు, సినిమా హాళ్ళు, పెద్ద పెద్ద కంపెనీలు, బస్సులు, విమానాలు, రాకెట్స్, అవి కాకుండా శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎన్నో అభివృద్ధిదాయకమైనటువంటి అంశాలు మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి. అటువంటి అంశాలను ప్రధానంగా తీసుకొని సిటీలో ఉన్నటువంటి మనిషి ఉక్కిరిబిక్కిరైపోతూ ఉన్నాడు. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు మనిషి యొక్క జీవితం యాంత్రిక జీవితంగా మారిపోతుంది. ఒక అలారంలో ఉన్నటువంటి సెకండ్స్ ముళ్ళు, నిమిషాల ముళ్ళు, గంటల ముళ్ళు ఏ విధంగా తిరుగుతూ ముందుకు పోతూ ఉంటుందో అదే విధంగా మనిషి కూడా నిద్ర లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు ఉరుకులు పరుగులు, వాడి జీవితం అనేది దుర్భరంగా మారిపోతూ ఉంటుంది. ఎక్కడ చూసినా అనేకమైనటువంటి అసమానతలు, మనిషి పట్ల జాలి, దయ, కరుణ, ప్రేమ అనేది సిటీలో మనకి ఎక్కడొకరు కనపడదు. చూస్తానికి చాలా అందంగా ఉంటుంది, కానీ అక్కడికి వెళ్తే మనుషుల యొక్క జీవితం ఎంతో ఇరుకైనటువంటిగా కనిపిస్తూ ఉంటాయి. తినడానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, కట్టడానికి బట్టలు లేక, ఎంతో దారిద్ర్యం అనేది
సిటీలో మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. పెద్ద పెద్ద భవంతులు ఉన్నాయి, విశాలమైన రోడ్లు ఉన్నాయి, ఇంతకంటే లగ్జరీ లైఫ్ ఇక్కడ ఏముంది అనుకుంటాం. పెద్ద పెద్ద భవంతులు పక్కనే మురికి కాలువలు ఉంటాయి. ఆ మురికి కాలువల పక్కనే చిన్న చిన్న గుడారాలు వేసుకొని సామాన్య ప్రజలు కూడా జీవిస్తూ ఉంటారు. ఓ పక్కన దారిద్ర్యము, మరో పక్కన సౌభాగ్యము, ఈ రెండు కూడా సమాంతర రేఖలుగా పట్టణాల్లో కనిపిస్తూ ఉంటాయి. మరి తల్లి లాంటి పట్టణాన్ని గ్రామాలు విడిచిపెట్టి మరి సిటీలోనికి మనిషి వలసపోతూ ఉన్నాడు. మరి గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు పడే కష్టాలు, మరి వారు పడే మానసికమైనటువంటి ఇబ్బందులు, మరి ఇవన్నీ కూడా ఎంతో దుర్భరమైనటువంటి అంశాలుగా ఉంటాయి. కాబట్టి మరి ప్రియమైనటువంటి విద్యార్థులారా, మరి అటువంటి జీవిత అసత్యాలను సత్యాలను పెంపొందింపు చేసుకుంటూ మరి మనిషి పడే బాధ, మనిషి పడే వేదన అంతా ఇంత కాదు. కాబట్టి అటువంటి మనుషులు యొక్క ఇబ్బందుల్ని, ఆ మనుషుల్లో ఉన్నటువంటి తారతమ్యాలను మనం కలిగి ఉండాలి, తెలుసుకోవాలి. పట్టణం అనగానే విలాసవంతమైనటువంటి భవంతులు, విశాలమైనటువంటి రోడ్లు, పెద్ద పెద్ద ఆకాశాన్ని తాగుతున్నటువంటి హార్మోనియం లాంటి పెద్ద పెద్ద భవంతులే కాదు, మరి అక్కడ ఉన్నటువంటి మనుషులు పడే బాధలు కూడా ఎంతో దుర్భరంగా ఉంటాయి. మరి చూస్తానికి అందంగా కనిపించే నగరాలు వెనక అందవిహీనం లాంటి జీవితాలు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడ చూసినా జనం జనం జనం, ఏ వైపు పోయినా జనం జనం జనం. అరెరెరెరెరే, ఎక్కడికి పోయినా, ఏ వీధికి పోయినా, ఎక్కడ చూసినా జనంతో నిండిపోయి ఉంటుంది పట్టణం. మన హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్లో సుమారు 1 కోటి మందికి జనాభాకి దగ్గరగా మరి పడిపోతూ ఉంది. మరి 1 కోటి మంది జనాభా జీవించాలంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఒక పక్కన వాటర్ సమస్యలు, మరో పక్కన మరి పనికి సంబంధించినటువంటి మరి ఎన్నో అదృశ్యమైనటువంటి దృశ్యాలు మనకి తటస్థపడుతూ ఉంటాయి. కాబట్టి గ్రామాలు విడిచిపెట్టి పట్టణానికి వలసపోతూ ఉన్నారు ఎంతోమంది పనివాళ్ళు. ముఖ్యంగా గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు మరి పంటలు పండక, వర్షాలు లేక, కాలువలు ఎండిపోయి మరి వీళ్ళందరూ కూడా పట్టణానికి వలస జీవులుగా మారిపోతున్నారు. దాంతో జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. ఎక్కడ చూసినా జనసాంద్రతతోటి మరి పట్టణం అంతా కూడా మరి జనాభాతో నిండిపోతూ ఉంది. ఏ బస్ స్టేషను, ఏ రైల్వే స్టేషన్కి పోయినా, ఏ విమానాశ్రయానికి పోయినా ఎక్కడ చూసినా జనం 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 జనం, రద్దీతోటి ఎక్కడ చూసినా మనకి కనిపిస్తూ ఉంటారు. మరి ఒక పక్కన సుఖభోగాలు అనుభవించేవాళ్ళు, మరో పక్కన తినటానికి తిండి లేనటువంటి వాళ్ళు, ఇలాంటి వలస పోతల మధ్య గ్రామీణ జీవితంలో ఉన్నటువంటి ప్రజలు అనేక రకాల ఇబ్బందుల్ని వాళ్ళు లోనైపోతూ ఉన్నారు. మరి అటువంటి సాన్నిహిత్యంతో కూడుకున్నటువంటి జీవితాన్ని ప్రజలు గడుపుతూ ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి విద్యార్థులారా, వలస కార్మికులు పడుతున్నటువంటి కష్టాలు, వలస జీవితాన్ని గడుపుతున్నటువంటి మరి అలాంటి వాళ్ళ యొక్క బ్రతుకులు మనం చూస్తే ఎంతో దుర్భరంగా తయారవుతూ ఉన్నాయి. కాబట్టి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తిత్వంతో, మనసున్నటువంటి మహారాజులుగా మనం బ్రతకాలని, జీవించాలని మరి కవి ఎంతో ఆవేదన చెందుతూ ఉన్నాడు. మరి దుర్భరమైనటువంటి బ్రతుకులు పట్టణాల్లో జీవిస్తూ ఉంటే, విలాసవంతమైనటువంటి భవంతులు ఎన్నో ఉన్నా కానీ మరి సామాన్య మనిషి పడుతున్నటువంటి కష్టము, పడుతున్నటువంటి బాధలు అంతా ఇంత కాదు. సో అందుకనే మరి అలిశెట్టి ప్రభాకర్ గారు కూడా ఒక చిన్న గ్రామం నుంచి పట్టణానికి వచ్చి హైదరాబాదు లాంటి మెట్రో సిటీలో మరి వారు పడుతున్నటువంటి కష్టాలు కళ్ళగా కట్టినట్లుగా చూశాడు. కవి హృదయం నుంచి జాలువారినటువంటి ఆణిముత్యాల లాంటి పద్యాలు, ఆణిముత్యం లాంటి కవిత మరి ఎన్నో మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మరి నగర గీతము అంటే పట్టణానికి సంబంధించినటువంటి జీవన విధానము. మరి పట్టణాల్లో మనుషుల యొక్క ప్రవర్తన అనేది ఎలా ఉంటుంది, వారు ఏ విధంగా జీవిస్తూ ఉంటారు, ఎటువంటి దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు, మరి వారికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలేంటి, సంస్కృతి సాంప్రదాయాలేంటి, ఇలాంటి విషయాలను మనం ఈ యొక్క పాఠంలో నేర్చుకుంటూ ఉన్నాం, తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి మరి నగర గీతము అలిశెట్టి ప్రభాకర్. సో మరి వీరు ఈ పాఠము మరి ఈ యొక్క మినీ
కవిత అన్నటువంటి ప్రక్రియకు సంబంధించింది. సో ఈ పాఠము మినీ కవిత, మినీ కవిత. సో మినీ కవిత అన్నటువంటి ప్రక్రియకు సంబంధించింది. ఓకేనా? సో మినీ కవిత అంటే ఏంటి అనేదాన్ని మనం ఒకసారి చూస్తాము. సో ఇక్కడ అలిశెట్టి ప్రభాకర్, మరి వీరు గొప్ప కవిగా పేదరికాన్ని గడిపి ఒక ఫోటోగ్రాఫర్గా ఉంటూ సాటి మనిషిని పడే కష్టాలని, వారు పడుతున్నటువంటి ఇరుకుల ఇబ్బందుల్ని స్వయంగా పరిశీలించి పరిశోధించి ఈ యొక్క గీతాన్ని వారు ఆలపిస్తూ ఉన్నారు. చూడండి, ఇక్కడ మనకి నగర గీతము అలిశెట్టి ప్రభాకర్, మరి ఇది మినీ కవిత, మినీ కవిత అన్నటువంటి ప్రక్రియకు సంబంధించింది. ఇక్కడ చదవండి, ఆలోచించండి, చెప్పండి అనే అంశాలున్నాయి. అవేంటో ఒకసారి మనము చూద్దాం. చూడండి, చాటుమాటుగా అర్ధాంగి చేటలో కన్నీళ్లు చెరుగుతున్నప్పుడు సంసారం బరువెంతో సమీక్షించగలిగిన వాణ్ణి. చాటుమాటుగా అర్ధాంగి చేటలో కన్నీళ్లు చెరుగుతున్నప్పుడు సంసారం బరువెంతో సమీక్షించగలిగిన వాణ్ణి. ఆకుపచ్చని చెట్లు, ఆహ్లాదభరితమైన వాతావరణం ఏమి లేకుండానే పగలు రాత్రి అస్బెస్టాస్ రేకుల కింద పడి ఎంత వేడెక్కినా మాడిపోకుండా ఉండగలిగిన మానవాతీతుణ్ణి. ఆకుపచ్చని చెట్లు, ఆహ్లాదభరితమైన వాతావరణం ఏమి లేకుండానే పగలు రాత్రి అస్బెస్టాస్ రేకుల కింద పడి ఎంత వేడెక్కినా మాడిపోకుండా ఉండగలిగిన మానవాతీతుణ్ణి. నరకప్రాయమైన నగర నాగరికతను నరనరాన జీర్ణించుకున్నవాణ్ణి. నరకప్రాయమైన నగర నాగరికతను నరనరాన జీర్ణించుకున్నవాణ్ణి. రోజుకో 2 కవితా వాక్యాల్ని రాయలేనా? రోజుకో 2 కవితా వాక్యాల్ని రాయలేనా? అది మనకు పెన్నుతో పెట్టిన విద్య, అది మనకు పెన్నుతో పెట్టిన విద్య. కోర్స్ కవిత్వం ఎంత నిత్య నూతనంగా వెలికి వచ్చినా రాసిన ప్రతిదీ ఆణిముత్యము కాదని అందరికీ తెలుసు. కవిత్వము ఎంత నిత్య నూతనంగా వెలికి వచ్చినా రాసిన ప్రతిదీ ఆణిముత్యము కాదని అందరికీ తెలుసు, అందరికీ తెలుసు. చూడండి, చాటుమాటుగా అర్ధాంగి చేటలో కన్నీళ్లు చెరుగుతున్నప్పుడు సంసారం బరువెంతో సమీక్షించగలిగిన వాణ్ణి. చాటుమాటుగా అర్ధాంగి చేటలో కన్నీళ్లు చెరుగుతున్నప్పుడు సంసారం బరువెంతో సమీక్షించగలిగిన వాణ్ణి. ఆకుపచ్చని చెట్లు, ఆహ్లాదభరితమైన వాతావరణం ఏమి లేకుండానే పగలు రాత్రి అస్బెస్టాస్ రేకుల కింద పడి ఎంత వేడెక్కినా మాడిపోకుండా ఉండగలిగిన మానవాతీతుణ్ణి. రోజుకో నరకప్రాయమైన నగర నాగరికతను నరనరాన జీర్ణించుకున్న మానవాతీతుణ్ణి. రోజుకో 2 కవితా సంపుటాలు వాక్యాల్ని రాయలేనా? అది మనకు పెన్నుతో పెట్టిన విద్య. కోర్స్ కవిత్వం ఎంత నిత్యనూతనంగా వెలికి వచ్చినా రాసిన ప్రతిదీ ఆణిముత్యము కాదని అందరికీ తెలుసు. చూడండి, మరి ప్రియమైనటువంటి విద్యార్థులారా, ఇక్కడ అలిశెట్టి ప్రభాకర్ గారు రాసినటువంటి మినీ కవిత. మినీ అంటే షార్ట్, చిన్నది అని అర్థం. మరి వారు రాసినటువంటి ఒక చిన్న కవిత్వంలో నుంచి మరి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు ఇక్కడ మనకి ప్రబోధిస్తూ ఉన్నాడు. అందుకని వారు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే ఒక సామాన్య కవి ఒక బాధలో నుంచి పుట్టినటువంటి కవి రాసే కవిత్వం ఎంత నిత్య నూతనంగా ఉంటుందో, మరి ఆ కవిత్వానికి ఎంత ధారణ, ఎంత శక్తి, ఎంత పదును అనేది ఎంత ప్రస్ఫుటంగా ఉంటుందో ఈ కవితల ద్వారా మనం చూడవచ్చు, ఈ కవిత ద్వారా మనము చూడవచ్చు. అందుకనే చాటుమాటుగా అర్ధాంగి చేటలో కన్నీళ్లు చెరుగుతున్నప్పుడు సంసారం బరువెంతో సమీక్షించగలిగిన వాణ్ణి. చాటుమాటుగా అర్ధాంగి చేటలో కన్నీళ్లు చెరుగుతున్నప్పుడు సంసారం బరువెంతో సమీక్షించగలిగిన వాణ్ణి. మరి పట్టణాల్లో ఒకే అపార్ట్మెంట్లో 10 మంది ఉంటారు, 10 కుటుంబాలు ఉంటాయి. ఈ కుటుంబానికి ఆ పక్క కుటుంబానికి ఎటువంటి సంబంధాలు ఉండవు. పక్కవాళ్ళు నవ్వుతున్నా ఏడుస్తున్నా ఈ పక్కవాడికి ఎటువంటి
సమాచారం అనేది ఉండదు. ఎందుకంటే ఎవడి జీవితం వాడిదే, ఎవడి బ్రతుకు వాడిదే, ఎవడి లైఫ్ వాడిదే. వాడికి వీడికి మధ్య ఎటువంటి సంబంధం అనేది ఏమాత్రం కూడా ఉండదు. ఎందుకనంటే ఎవడి జీవితం వాడిదే, ఎవడి లైఫ్ వాడిదే. అదే గ్రామాల్లో అందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు. కుల మత వర్గ లింగ విచక్షణ భేదాలు లేకుండా ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకుంటూ, ఒకరి బాధలు ఒకరు పాలు పంచుకుంటూ, ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా సహాయ సహకారాలు అందించుకుంటూ మరి ఆనందభరితమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కానీ మరి ఈ యొక్క పట్టణాల్లో అటువంటి వాతావరణం అనేది కనపడదు. ఎవడన్నా కొత్తవాడు వచ్చినా పాతవాడు వచ్చినా వాడు ఎవడో కూడా తెలియదు అన్నటువంటి విధానంతో ఉంటారు. మరి ఇంట్లో బియ్యం నిండుకున్న, సరుకులు నిండుకున్న అయిపోయినాయి అయితే పక్క వాళ్ళని అడగడానికి కూడా ఆస్కారం అనేది ఉండదు. ఎందుకంటే కృత్రిమ లైఫ్ మనం జీవించాలి. అందుకని ఇక్కడ కూడా చూడండి, చాటుమాటుగా అర్ధాంగి చేటలో కన్నీళ్లు చెరుగుతున్నప్పుడు మరి చేట ఉంటుంది. ఆ చేటలో బియ్యం వేసుకొని విసురుకుంటూ ఉంటారు. మరి దాంట్లో ఉన్నటువంటి మట్టి గడ్డలు, ఒడ్డీపు గింజలు ఇవన్నీ కూడా ఏరి పక్కన పడేసి వాటిని చెరుక్కుంటూ ఉంటారు. మరి ఇంట్లో చెరుగుదామంటే బియ్యం లేవు, అయిపోయినాయి. మరి కొనుక్కుందామంటే డబ్బులు లేవు. దుర్భరమైనటువంటి జీవితం. మరి అలాంటి టైంలో మరి ఆమె ఏం చేస్తుంది? బయట అందరూ చూడాలి, ఓహో వాళ్ళు కూడా ఉన్నవాళ్ళే అని అనిపించుకోవడానికి చాలామంది తాపత్రయపడుతూ ఉంటారు. మరి ఇక్కడ కూడా మరి కన్నీళ్ళు, బాధ అన్నటువంటి ఆ రైస్ని వాళ్ళు చెరుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటారు. చాటుమాటుగా అర్ధాంగి చేటలో కన్నీళ్లు చెరుగుతున్నప్పుడు మరి ఆ రైసు లేక, బియ్యపు గింజలు లేక, తినటానికి ఫుడ్ లేక ఆ స్త్రీ పడే ఆవేదన, ఆ స్త్రీలు పడే బాధలు అంతా ఇంత కాదు. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే, చాటుమాటుగా అర్ధాంగి చేటలో కన్నీళ్లు చెరుగుతున్నప్పుడు సంసారం బరువెంతో సమీక్షించగలిగిన వాణ్ణి. సంసారం అనేది అది ఒక మహాసముద్రం లాంటిది. అది ఏదటం అంటే అది ఎంతో కష్టంతో కూడుకున్న పని. మరి ఎన్నో కష్టాలు, ఎన్నో సంతోషాలు, ఎన్నో బాధలు ఇవన్నిటితో పాటు మనిషి యొక్క జీవితం దుర్భరంగా మారిపోతూ ఉంటుంది. మరి ఒకప్పుడు సంతోషము, మరికొద్దిసేపు ఆనందము, మరికొద్దిసేపు బాధలు, మరికొద్దిసేపు సమస్యలు, ఇలా అనేకమైనటువంటి సంసారం అనేది ఎంతో బరువైనటువంటిది. మరి అలాంటి ఆ బ్రతుకుని మనం బయట తీసుకురావడం అంటే అది ఎంతో కష్టంతో కూడుకున్నటువంటి పని, అది ఎంతో ఇబ్బందితో కూడుకున్నటువంటి పని. బయటికి రాలేక, దాంట్లో ఉండలేక మరి వారి జీవితాలు దుర్భరంగా మారిపోతూ ఉంటాయి. అందుకని చాటుమాటుగా అర్ధాంగి చేటలో కన్నీళ్లు చెరుగుతున్నప్పుడు సంసారం బరువెంతో సమీక్షించగలిగిన వాణ్ణి. కాబట్టి సంసారం అనేది ఎంతో బరువైనటువంటిది. ఒక పక్కన బియ్యపు గింజలు లేవు, తినడానికి ఫుడ్ లేదు, కూరగాయలు లేవు, సరుకులు లేవు, బియ్యం లేవు, పప్పులు లేవు, బెల్లం లేదు, పంచదార లేదు, చింతపండు లేదు, పసుపు లేదు, కారం లేదు, ఉప్పు లేదు. మరి హౌస్ రెంట్ కట్టాలి. మరి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే సిటీలో ఉన్నటువంటి పేదవాళ్ళు వాళ్ళ యొక్క జీవితం, సంసారం అనేది ఎంత బరువైనటువంటిదో, ఎంత కష్టమైనటువంటిదో ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అందుకని చాటుమాటుగా అర్ధాంగి చేటలో కన్నీళ్లు చెరుగుతున్నప్పుడు సంసారం బరువెంతో సమీక్షించగలిగిన వాడిని. కాబట్టి నాకు మరి సిటీలో ఉన్నటువంటి జీవితాలు నేను ప్రత్యక్షంగా చూశాను. కాబట్టి వారి కష్టాలు, వారి బాధలు, వారి సమస్యలు, వారికి ఉన్నటువంటి ఇరుకులు, ఇబ్బందుల్ని ఇవన్నీ కూడా నేను స్వయంగా చూశాను. కాబట్టి వారు పడుతున్నటువంటి ఇబ్బందులు నా కళ్ళకి ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి, నా కళ్ళకు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఆకుపచ్చని చెట్లు, ఆహ్లాదభరితమైన వాతావరణం ఏమి లేకుండానే పగలు రాత్రి అస్బెస్టాస్ రేకుల కింద పడి ఎంత వేడెక్కినా మాడిపోకుండా ఉండగలిగిన మానవాతీతుణ్ణి. ఆకుపచ్చని చెట్లు, ఆహ్లాదభరితమైనటువంటి వాతావరణం. మరి ఆకుపచ్చని చెట్లు మనకి ఎక్కడ కూడా కనపడవు. ఏదైనా చెట్టు కనపడితే ఆ చెట్టు కూడా కట్ చేసి దాని మీద బిల్డింగ్ మీద బిల్డింగ్ కడతా ఉంటారు భూ కబ్జాదారులు. మరి భూ ఆక్రమ దందాలు చేస్తూ మరి ఆ ఉన్నటువంటి పొలానంతా కూడా లాక్కొని వాటిపైన మరి ఇవన్నీ కూడా కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకని ఆకుపచ్చని చెట్లు, ఆహ్లాదభరితమైన వాతావరణము ఎక్కడా కూడా సిటీలో కనపడదు. ఎందుకనంటే ఎక్కడ చూసినా కానీ
మనకి భూ కబ్జాదారులు పెద్ద పెద్ద బిల్డింగులు మరి ఆ బిల్డర్స్ అని చెప్పేసి ఇవన్నీ కూడా కట్టి ఆక్రమించుకొని పేదవాడికి అందని ద్రాక్ష పళ్ళులాగా మారిపోతూ ఉంటుంది సిటీ వాతావరణం. ఎక్కడ చూసిన రణగణ ధ్వనులు, దుమ్ము ధూళి మట్టి చెత్త చెదారం మురికి కాలువలతోటి దుర్భరమైనటువంటి జీవితాలు గడుపుతూ ఉంటారు. మరి విశాలమైన రోడ్లు, ఆ రోడ్డు పక్కలే మురికి కాలువలు, ఆ మురికి కాలువల పక్కనే పేదవాళ్ళ యొక్క ఇల్లులు ఎంత దుర్భరంగా ఉంటాయి, ఎంత దుర్భిక్షంగా ఉంటాయి. కానీ గ్రామాల్లో పచ్చటి చెట్లతో, పచ్చటి పైరు, నీటి జలాలతోటి అలరారుతూ ఉంటుంది గ్రామాలు. ఆహ్లాదభరితమైన వాతావరణం. మరి ఎవరు కొత్తవాడు ఒకడు వచ్చాడంటే వాడిని ఎవరు ఏంటి అని చెప్పి అడిగి దగ్గరుండి తీసుకెళ్తారు, వాడికి ఏం కావాలో చూసుకుంటారు. కానీ సిటీలో అటువంటి వాతావరణం అనేది మనకి ఎక్కడ కూడా కనపడదు. ఎవడికి వాడే యమునా తీరు, ఎవడికి వాడే ఉరుకులు పరుగులు, ఎవడి జీవితం వాడిది, ఎవడి దారి వాడిది, ఎవడి బ్రతుకు వాడిది. అందుకనే ఆకుపచ్చని చెట్లు, ఆహ్లాదభరితమైన వాతావరణం ఏమీ సిటీలో మనకి ఎక్కడా కూడా కనపడదు. పగలు రాత్రి అస్బెస్టాస్ రేకుల కింద పడి ఎంత వేడెక్కినా ఉండగలిగిన మానవాతీతుణ్ణి. మరి పగలు రాత్రి డ్యూటీలు అని చెప్పి మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడుతూనే ఉంటారు, మరి బాధపడుతూనే ఉంటారు, ఎన్నో ఇబ్బందులు పడుతూనే ఉంటారు. మరి వారి జీవితం దుర్భరమైనటువంటిది, చాలా చాలా కఠినమైనటువంటిది. మరి వారి జీవితమే ఒక అంధకారమయంగా ఉన్నటువంటిది అని చెప్పేసి అంటాడు. కాబట్టి పగలు రాత్రి ఆ యొక్క అస్బెస్టాస్ రేకుల కింద, మరి రేకుల షెడ్యూల్లో జీవించే వాళ్ళు ఉంటారు, మరి దాంట్లోనే పనిచేసే వాళ్ళు ఉంటారు. మరి వారు బయట పెద్ద పెద్ద భవంతుల్లో ఉండలేక ఆ రేకుల షెడ్యూల్లో ఉంటూ మరి ఎండాకాలంలో మరి ఎండిపోతూ వాడిపోతూ నలిగిపోతూ ఉంటారు. అందుకనే పగలు రాత్రి ఆ అస్బెస్టాస్ రేకుల కింద పడి ఎంత వేడెక్కినా మాడిపోకుండా ఉండగలిగిన మానవాతీతుణ్ణి, నరకప్రాయమైన నగర నాగరికతను నరనరాన జీర్ణించుకున్నవాణ్ణి. సో సిటీ వాతావరణాన్ని కవి దేంతో పోలుస్తున్నాడమ్మా? నరకప్రాయము. మరి నరకం అంటే ఎలా ఉంటుంది? మనం చూస్తుంటాం కదా సినిమాల్లో. మరి వాళ్ళని కత్తులతో కోయటము, వేడి నూనెలో వాడిని ముంచటము, లేదంటే అక్కడ ఏంటి? నరకం అంటే బాధ, నరకం అంటే ఏడుపులు పెడబొబ్బులు, ఆ విధంగా ఉండేదే నరకము. సో అందుకని ఇక్కడ కూడా ఏమన్నాడంటే సిటీ లైఫ్ అనేది అది ఒక నరకప్రాయం లాంటిది, నరకంతో సమానం. మరి సిటీలో ఉంటున్నాడంటే వాడు నరకమే. ఎందుకంటే బండి వేసుకుని బయటికి వెళ్తే ఏ ట్రాఫిక్లో ఆగిపోతాడో తెలియదు. ఏంట్రా ఈ జీవితం, ఏంట్రా ఈ లైఫ్. ఇక కారులో వాడైతే సుక్కలు కనపడతాయి. ఎందుకంటే ఒక చిన్న వర్షం పడిందంటే ఇక ట్రాఫిక్ అనేది ఆగిపోతుంది, సుమారు 2-3 కిలోమీటర్లు ఆగిపోతుంది. అటు పోవడానికి ఏమాత్రం కూడా అవకాశం ఉండదు. ఇక అలానే కూర్చొని ఉండాలి. అందుకని ఒక సిటీ లైఫ్ అనేది నరకప్రాయం లాంటిది. సో మరి నరకప్రాయమైన నగర నాగరికతను నరనరాన జీర్ణించుకున్నటువంటి వాణ్ణి రోజుకో 2 కవితా ముక్కలు రాయలేనా? అది మనకు పెన్నుతో పెట్టిన విద్య కదా. ఆఫ్ కోర్స్ కవిత్వం ఎంత నిత్య నూతనంగా వెలికి వచ్చినా రాసిన ప్రతిదీ ఆణిముత్యము కాదని అందరికీ తెలుసు. కాబట్టి మరి రోజుకో 2 కవితా వాక్యాల్ని నేను రాయలేనా? అది మనకు పెన్నుతో పెట్టిన విద్య. ఆఫ్ కోర్స్ కవిత్వం ఎంత నిత్యనూతనంగా వెలికి వచ్చినా రాసిన ప్రతిదీ కూడా ఆణిముత్యము కాదని అందరికీ తెలుసు. కాబట్టి కవిత్వం అనేది ఎంతో నిత్యనూతనంగా వెలికి వచ్చినా రాసిన ప్రతిదీ కూడా ఆణిముత్యము కాదని అందరికీ తెలుసు. ఓకేనా? సో ఇది కాబట్టి రోజుకో 2 కవితా మాటలు రాయలేనా? ఎందుకంటే సిటీలో ఎక్కడికి పోయినా ఒక్కొక్కరి జీవితము ఒక్కొక్కడిది ఒక్కొక్క పఠనీయ గ్రంథం. వాడి కష్టాలు, వాడి సమస్యలు, వాడి బాధలు, వాడికి ఉన్నటువంటి ఇరుకులు, ఇబ్బందులు ఎన్నో ఉంటాయి. కాబట్టి మరి అలాంటి వారి యొక్క జీవితాలని మనం ప్రస్ఫుటంగా రాయవచ్చు. వారు పడే కష్టాలు, వారు పడే బాధలు, మరి అవి ఇవి కాదు, ఎన్నైనా సరే వారి గురించి మనం రాయవచ్చు. కాబట్టి నరకప్రాయమైన నాగరికతను నరనరాన జీర్ణించుకున్న వాణ్ణి రోజుకో 2 కవితా వాక్యాల్ని రాయలేనా? అది మనకు పెన్నుతో పెట్టిన
విద్య, అది నాకు పెన్నుతో పెట్టిన విద్య. ఆఫ్ కోర్స్ కవిత్వము ఎంత నిత్య నూతనంగా వెలికి వచ్చినా, కవిత్వం అనేది ఎంత నిత్యము నూతనము నవ్యత్వంతో బయటికి వచ్చిన రాసిన ప్రతిదీ కూడా ఆణిముత్యము కాదని అందరికీ తెలుసు. రాసినటువంటి ప్రతి వాక్యము కూడా అది ఆణిముత్యము కాదని అందరికీ తెలుసు. చూసారా, మరి గ్రామానికి పట్టణానికి మధ్య ఎన్నో వ్యత్యాసాలు ఉన్నాయి. గ్రామంలో సుఖప్రదమైనటువంటి జీవితం ఉంటుంది, నగరాలలో కష్టప్రదమైనటువంటి జీవితం ఉంటుంది. ఇక్కడేమో ఆహ్లాదభరితమైన వాతావరణం, ఇక్కడేమో చికాకుతో కూడుకున్న ప్రాయమైనటువంటి జీవితం. ఇక్కడేమో సుఖాలు, ఇక్కడేమో కష్టాలు. మరి సిటీకి గ్రామానికి మధ్య ఎన్నో వ్యత్యాసాలు ఉన్నాయి. మరి గ్రామాల్లో ఎటువంటి సదుపాయాలు ఉండవు, కానీ ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు ఉంటాయి. సిటీలో అనేకమైనటువంటి అన్నీ ఉంటాయి. పెద్ద పెద్ద లాడ్జీలు ఉంటాయి, పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి, పెద్ద పెద్ద సినిమా థియేటర్స్ ఉంటాయి, పెద్ద పెద్ద పార్కులు ఉంటాయి, పెద్ద పెద్ద భవంతులు ఉంటాయి, విశాలమైనటువంటి రోడ్లు ఉంటాయి, ఎన్నో ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి ఉంటాయి. మరి ఎన్నో ఆధునికమైనటువంటి వసతులు మనకి పట్టణాల్లో ఉంటాయి. కానీ అవన్నీ కూడా ఎవరికి? డబ్బున్నటువంటి వారికి, ధనవంతులకి. కానీ పేదవాడికి అందని ద్రాక్ష పళ్ళుగానే మారిపోతూ ఉంటాయి. మరి పేదవాడు పట్టణాన్ని నరకప్రాయంగా భావించుకుంటాడు. ఎందుకంటే ఆ రోడ్ల మీద పోతూ ఉంటే ఎక్కడ చూసిన దుర్భరమైనటువంటి జీవితం. అటు పోవాలన్నా, ఇటు పోవాలన్నా, ఏడ పోవాలన్నా ట్రాఫిక్, జనం. రోడ్డు దాటాలంటే గంట సేపు పడుతుంది. మరి ఇక్కడి నుంచి ఒక 5 కిలోమీటర్లు ప్రయాణించడానికి కనీసం 1-2 గంటలు టైం పడుతుంది. మరి ఎందుకయ్యా అంటే ట్రాఫిక్ తోటి మనిషి యొక్క జీవితం నరకప్రాయంగా మారిపోతుంది. మనిషి యొక్క జీవితము నరకప్రాయంగా మారిపోతుంది. వాడు ఎక్కడికి పోలేడు, ఏమీ చేయలేనటువంటి దుర్భరమైనటువంటి జీవితాన్ని మనిషి గడుపుతూ ఉన్నాడు. కాబట్టి మరి ప్రియమైనటువంటి విద్యార్థులారా, మంచి నడవడికతో సదుద్దేశంతో కూడుకున్నటువంటి జీవితాన్ని మనం గడిపి మానవీయ విలువలతో జీవించడానికి ప్రయత్నము చేయాలి. సో ఇది ఈరోజు మనం చెప్పుకున్నటువంటి చదవండి, ఆలోచించండి, చెప్పండి అన్నటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయాలు ఈరోజు ఈ క్లాసులో ఇక్కడ వరకు మనం చెప్పుకున్నాము. తర్వాత అంశాలు తర్వాత క్లాసులో మనము చూద్దాం. చూడండి ఒకసారి మళ్ళీ. చాటుమాటుగా అర్ధాంగి చేటలో కన్నీళ్లు చెరుగుతున్నప్పుడు సంసారం బరువెంతో సమీక్షించగలిగిన వాణ్ణి, ఆకుపచ్చని చెట్లు, ఆహ్లాదభరితమైన వాతావరణమేమి లేకుండానే పగలు రాత్రి అస్బెస్టాసు రేకుల కింద పడి ఎంత వేడెక్కినా మాడిపోకుండా ఉండగలిగిన మానవాతీతుణ్ణి, నరకప్రాయమైన నగర నాగరికతను నరనరాన జీర్ణించుకున్న వాణ్ణి, రోజుకో 2 కవితా వాక్యాన్ని రాయలేనా? అది మనకు పెన్నుతో పెట్టిన విద్య. ఆఫ్ కోర్స్ కవిత్వం ఎంత నిత్య నూతనంగా వెలికి వచ్చినా రాసిన ప్రతిదీ ఆణిముత్యము కాదని అందరికీ తెలుసు. ఓకేనా? సో ఇది ఈరోజు మనం మినీ కవిత చదవండి, ఆలోచించండి ఇక్కడ దా చెప్పాను. మరి దీనికి సంబంధించి ప్రశ్నలు మనకి ఎగ్జామ్లో ఎలా రావచ్చు అంటే క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. చాటుమాటుగా అర్ధాంగి చేటలో కన్నీళ్లు చెరుగుతున్నప్పుడు ఈ వాక్యం ద్వారా మీరేం గ్రహించారు చెప్పండి. ఈ వాక్యం ద్వారా మరి సిటీలో ఉన్నటువంటి మనిషి ఆర్టిఫిషియల్ లైఫ్లో గడుపుతూ ఉంటాడు. మరి తినడానికి తిండి లేకపోయినా, చాటలో చెరుక్కోవడానికి బియ్యం లేకపోయినా, వాటిని బయటికి కనపడకుండా మరి చాటుమాటుగా అర్ధాంగి చేటలో ఆ కన్నీళ్ళు, ఆ దుఃఖము, ఆ బాధతో ఉన్నటువంటి వాటిని చెరుగుతూ ఉంటుందని చెప్పి మనము చెప్పవచ్చు. మరి కవి నివాసం ఎలా ఉంది? అస్బెస్టాస్ రేకుల కింద పడి ఎంత వేడెక్కినా ఉండగలిగిన మానవాతీతుడు. ఎందుకనంటే మరి పెద్ద పెద్ద భవంతులు ఉండాలంటే డబ్బులు కావాలి. మరి సాలీచాలని జీతాలు, మధ్యతరగతి కుటుంబాలు, పేదవారి యొక్క బతుకులు దుర్భరంగా ఉంటాయి. మరి అటువంటి వాటి కింద ఎండనక, పగలనక, వేడి అనక మరి ఆ రేకుల కిందే పడి దుర్భరంగా జీవిస్తూ ఉంటాడు అని చెప్పి అంటాడు. నగర నాగరికతను నరకప్రాయమని కవి ఎందుకు అని ఉండవచ్చు. దానిపై మీ అభిప్రాయాలేంటి? ఎందుకంటే సిటీ లైఫ్ అనేది నరకప్రాయము. ఏ ట్రాఫిక్ విషయం తీసుకున్నా, ఏ షాపుకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా జనం, ఏ హోటల్కి వెళ్ళినా జనం, ఏ ఇంటికి పోయినా జనంతో నిండిపోతుంది.
మరి ఎక్కడ పోయినా సరే ఆ ట్రాఫిక్లో చిక్కుకొని అటు బయటకు రాలేక అటు ఉండలేక, మరి అక్కడ డబ్బులు రెంటలు కట్టలేక, బ్రతకలేక, తిండి తినలేక వారి జీవితం అనేది నరకప్రాయం లాంటిది. కవితాత్మక వాక్యాలు చదివారు కదా, ఈ కవి గురించి మీకేం అర్థమైంది చెప్పండి అన్న. మరి కవితాత్మక వాక్యాలు చాటుమాటుగా అర్ధాంగి చేటలో కన్నీళ్లు చెరుగుతున్నప్పుడు సంసారం బరువెంతో సమీక్షించగలిగిన వాణ్ణి, ఆకుపచ్చని చెట్లు, ఆహ్లాదభరితమైన వాతావరణమేమి లేకుండానే పగలు రాత్రి అస్బెస్టాసు రేకుల కింద పడి ఎంత వేడెక్కినా ఉండగలిగిన మానవాతీతుణ్ణి, నరకప్రాయమైన నగర నాగరికతని నరనరాన జీర్ణించుకున్నవాణ్ణి రోజుకో 2 కవితా వాక్యాలు రాయలేనా? ఆఫ్ కోర్స్, అది మనకు పెన్నుతో పెట్టిన విద్య. కవిత్వం ఎంత నిత్యనూతనంగా వెలికి వచ్చినా రాసిన ప్రతిదీ కూడా ఆణిముత్యము కాదని అందరికీ తెలుసు. మరి ఈ మాటను బట్టి కవి ఒక సామాజిక కవిగా, ఒక కర్షక కవిగా, చూసినటువంటి విషయాన్ని స్పందించి ద్రవించిన హృదయంతో రాసే మంచి మనసున్న కవిగా మనం చెప్పవచ్చు. కష్టాన్ని, సమస్యల్ని, ఆ సమస్యల పట్ల ప్రతిస్పందించే గుణము ఉన్నటువంటి కవి అలిశెట్టి ప్రభాకర్ గారని చెప్పి మనం చెప్పవచ్చు. ఓకేనా? సో అలిశెట్టి ప్రభాకర్ గారు అతి సామాన్య కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ, మరి ప్రజలు పడే కష్టాలని, ప్రజలు పడే బాధల్ని, ప్రజలు అనుభవిస్తూ ఉన్నటువంటి కష్టాలని దగ్గర ఉండి చూసి స్వయంగా తాను అనుభవించి ఆ అనుభవపూర్వకంగా రాసినటువంటి కవిత్వం కాబట్టి ఈ కవి హృదయ విదారకరంగా రాసే కవిగా మనం చెప్పవచ్చు. అంతేకాదు సామాన్య కవిగా మనం చెప్పవచ్చు. అంతేకాదు ప్రతి విషయానికి స్పందించే మంచి గుణమున్నటువంటి కవిగా మనము చెప్పవచ్చు. సో ఇలాంటి కవి యొక్క కవిత్వం ఎంతో అందమైనటువంటిదని చెప్పేసి మనము చెప్పవచ్చు. ఓకేనా? మరో ప్రశ్న, పట్టణానికి గ్రామానికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? ఈ ప్రశ్నని మీరు మీ యొక్క హోంవర్క్ బుక్లో రాసుకొని రావాలి. ఓకే, సో ఇది ఈరోజు మనం చెప్పినటువంటి నగర గీతము అనే పాఠానికి సంబంధించినటువంటి అంశాలు. ఈరోజు మనము కేవలము చదవండి, ఆలోచించండి, చెప్పండి ఇక్కడ వరకే మీకు చెప్పాను. మిగతాది పాఠం యొక్క నేపథ్యాన్ని, ప్రక్రియ, కైపరిచయం నెక్స్ట్ వీడియోలో మనము చూస్తాము. సో మీ యొక్క హోంవర్క్ బుక్లో మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు చెప్పాను కదా, గ్రామానికి పట్టణానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు ఏమిటి, దీన్ని మీరు ఒక బాక్స్ రూపంలో గ్రామము, పట్టణము, ఓకే అని పెట్టేసి మీరు వాటికి సంబంధించినటువంటి లక్షణాలు రాసుకొని రావాలి. సో ఇది ఈరోజు మనం చెప్పుకున్నటువంటి నగర గీతము అనే పాఠానికి సంబంధించినటువంటి అంశాలు. ఈరోజు చెప్పిన పాఠం మీ అందరికీ అర్థమైందని చెప్పి నేను భావించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.